సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య దూరాన్ని పుష్ప 2 సక్సెస్ మీట్ తగ్గించేసిందా? అటు మెగా ఫ్యాన్స్, ఇటు అల్లు ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నా పవన్ కళ్యాణ్ బూసెత్తని బన్నీ థ్యాంక్స్ చెప్పాడు. 3 సార్లు పవన్ పేరు ప్రస్తావించాడు. సక్సెస్ మీట్ తర్వాత పవన్ బన్నీ మధ్య డిస్టర్బెన్సెస్ తగ్గినట్టేనా? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 సక్సెస్ మీట్ లో సుకుమార్, బన్నీ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఇచ్చిన 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి థ్యాంక్స్ చెప్పిన బన్నీ ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ పేరు ప్రస్తావించడం విశేషం. 6 నెలలుగా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న ట్రోలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. ఏకంగా 3 సార్లు పవన్ కి థ్యాంక్స్ చెప్పాడు బన్నీ. స్పెషల్ నోట్ అంటూ థ్యాంక్ యూ పవన్ బాబాయ్ అంటూ ప్రేమను చాటాడు. పుష్ప సక్సెస్ క్రెడిట్ ని సుకుమార్ కి ఇచ్చేశాడు బన్నీ. తన యాక్టింగ్ కి వస్తున్న ప్రశంసలు అన్ని డైరెక్టర్ కే చెందుతాయి అన్నాడు. ఆయన తనని నడిపించారని, అందుకే క్రెడిట్ వన్ అండ్ ఓన్లీ సుకుమార్ కే దక్కుతుంది అన్నాడు బన్నీ. పుష్ప 2 రిలీజ్ రికార్డ్స్ తో మొదలైంది. RRR ప్రీ రిలీజ్ బిజినెస్ 450 కోట్లకు జరుపుకుంటే పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ ని 617 కోట్లకు అమ్మారు. ఇక రిలీజ్ తర్వాత మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అప్పటి వరకు RRR పేరు మీద ఉన్న 223 కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేసేసింది. రెండో రోజు 155 కోట్లు కలెక్ట్ చేసి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 449 కోట్లకు చేరింది. ఇక బాలీవుడ్ లో అయితే వసూలు ఎక్కడికి వెళ్ళి ఆగుతాయో చెప్పలేకపోతున్నారు. మొదటి రోజు 72 కోట్లతో జవాన్ పేరు మీదున్న 65 కోట్లను దాటేసింది. ఇక రెండో రోజు తగ్గేదే లేదంటూ హిందీలో 59 కోట్లు కలెక్ట్ చేసింది. 2 రోజుల్లో 131 కోట్లు వసూలు చేయగా శని ఆదివారాల్లో నెంబర్ సర్ప్రైజింగ్ గా ఉంటుందని బాలీవుడ్ మీడియా రాస్తోంది. పుష్ప 2 సక్సెస్ మీట్ లో సుకుమార్ ముందుగా రాజమౌళికి థ్యాంక్స్ చెప్పాడు. రాజమౌళి చెప్పకపోతే పుష్పను హిందీలో రిలీజ్ చేసేవాళ్ళం కాదని, పుష్ప 2 ఈ స్థాయికి రావడానికి కారణం రాజమౌళినే అంటూ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాడు.